GRIAS Academy. Relationships between the center and state. So center state relations. యాక్చువల్లీ ఈ టాపిక్ మీకు చాలా డెప్త్గా ఇక్కడ నేను చెప్తాను, కానీ మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ లెవెల్లో అంత అవసరం ఉండదు. బట్ దెన్ ఇవి నేను మీకు ఎందుకు డీటెయిల్గా చెప్తున్నాను అంటే ఇన్ ఫ్యూచర్ క్లాసెస్లో మళ్ళీ మీరు డెప్త్గా నేర్చుకున్నా మీకు ఈజీగా ఉండాలి అని చెప్పి చెప్తున్నా. ఓకే, సో Part 9 of the Constitution, it talks about the center and state relationships. So, the ఏమేమి ఉంటాయి వాటి మధ్య సంబంధాలు సెంటర్ కి స్టేట్ కి అంటే we have administrative relationships, we have legislative and financial functions. Okay, judicial functions are not related. Supreme Court and High Court and all, they are integrated. ఒక దాని కింద ఒకటి కాబట్టి మనకి ఆ రిలేషన్షిప్స్ అనేవి దీంట్లోకి సెంటర్ స్టేట్ రిలేషన్షిప్స్ లోకి రావు. ఓకే, so administrative relations, legislative, financial relations, ఈ 3 types of relations are very important. Okay, so first we'll talk about the legislative relationships, 245 to 255. సో లెజిస్లేటివ్ రిలేషన్షిప్ లో ఫస్ట్ అసలు వాళ్ళ పవర్ ఎక్కడి దాకా ఎక్స్టెండ్ అయ్యిందో చూద్దాం. సెంటర్ కి హోల్ పార్ట్ ఆఫ్ ఇండియా కమ్స్ అండర్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ టు ద కన్యాకుమారి, అటు గుజరాత్ టు ద అరుణాచల్ ప్రదేశ్, ఎక్కడ అయినా కూడా దానికి పవర్ ఉంటుంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ అంటే హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద స్టేట్. సో స్టేట్ కి ఇప్పుడు ఆయన తెలంగాణ గవర్నమెంట్ అనుకోండి, నాకు తెలంగాణ మీదే ఉంటుంది పవర్. నేను వెళ్ళి తమిళనాడు ఆర్ కర్ణాటకలో పవర్ చూపిస్తామంటే ఈజ్ దట్ సాటిస్ఫైయింగ్ ఆన్సర్? నో, ఇట్ కాంట్. సో స్టేట్ లో స్టేట్ మీద మాత్రమే పవర్ ఉంటుంది. సో లాస్ ఆఫ్ పార్లమెంట్ రిస్ట్రిక్షన్స్. సో ఎక్కడ మన పార్లమెంట్ రిస్ట్రిక్ట్ చేస్తుంది అని అంటే UTs, we all know that Andaman Nicobar, Lakshadweep, Dadra Nagar Haveli, Daman and Diu, and we have the Jammu and Kashmir, Ladakh, the new UTs. So vaati paina president can make regulations. So union territories are under the control of the center, so the president can make the regulations. Okay, next, scheduled areas. So manamu Schedule 5, Schedule 6 చూసుకున్నాము. సో స్కెడ్యూల్ ఏరియాస్ 5లో ఏముంటుంది? స్కెడ్యూల్డ్ ఏరియాస్ అంటే ఏంటి? ఎక్కడైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ రిసైడ్ అయి ఉన్నారో వాటిని మనము ఇన్ మెజారిటీ వాటిని స్కెడ్యూల్డ్ ఏరియాస్గా డిక్లేర్ చేస్తాం. సో ఆ ఏరియాస్ కానీ ఇంకోటి గుర్తుపెట్టుకున్నాం ATMM అని. సో అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, ఈ ఏరియాస్ ఎందుకంటే దే ఆర్ హైలీ పాపులేటెడ్ విత్ STs హూ ఆర్ వల్నరబుల్స్ ఆఫ్ ది స్టేట్. సో ఆ స్టేట్స్లో కానీ మనకి గవర్నర్ ఇస్ హ్యావింగ్ ద రోల్. సో ట్రైబల్ ఏరియాస్ ఇన్ అస్సాం, ట్రైబల్ ఏరియాస్ ఇన్ మిజోరాం, మేఘాలయ, త్రిపుర, సో అన్నిట్లో కూడా ప్రెసిడెంట్ ఇస్ హ్యావింగ్ ద మేజర్ రోల్. సో యూటీస్ అవ్వచ్చు, షెడ్యూల్డ్ ఏరియాస్ అవ్వచ్చు, ATMM అవ్వచ్చు, ప్రెసిడెంట్కి పవర్స్ ఉంటాయి. ప్రెసిడెంట్ ఇస్ హ్యావింగ్ ద పవర్ టు మేక్ laws or give the orders. Next, distribution of legislative powers. So we all know that మనం ఇందాక కూడా చూసాం యూనియన్ లిస్ట్ లో 100 ఉన్నాయి. ఒరిజినల్లీ దే వర్ 97, బట్ లేటర్ ఆన్ ఇట్ వాస్ అమెండెడ్ అండ్ ఇంక్రీస్డ్ టు 100. నెక్స్ట్, స్టేట్ లిస్ట్ 61 ఉన్నాయి ఇప్పుడు. ఒరిజినల్లీ వీ హ్యావ్ 66 సబ్జెక్ట్స్. ఓకే, కాంకరెంట్ లిస్ట్ 54 ఉన్నాయి. ఒరిజినల్లీ వీ హ్యావ్ 47. Next, residuary powers lies with the union as per article 248A. Okay, so union list lo 100 unnai, state list lo 61, concurrent lo 52, residuary the remaining powers. Next, important subjects in the concurrent list. So ఏమేం concurrent list లో ఏమేం important subjects ఉన్నాయో చూద్దాం మనం. Criminal law and procedure. సో క్రిమినల్ లా రిలేటెడ్ మొన్న రీసెంట్గా మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని కూడా మనము కొత్త తీసుకొచ్చాం 2023లో, రైట్? సో వాటి రిలేటెడ్ అన్నీ కూడా కాంకరెంట్ లిస్ట్లో ఉంటాయి. సివిల్ ప్రొసీజర్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు మ్యారేజ్, డివోర్స్ ఎక్సెట్రా, రైట్? మ్యారేజ్, డివోర్స్ ఎక్సెట్రా. పాపులేషన్ కంట్రోల్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇష్యూస్, సోషల్ అండ్ ఎకనామిక్ ప్లానింగ్ ఇష్యూస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్, ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది.
సో ఇది ఎకనామిక్ ప్లానింగ్ కిందకే కదా, సోషల్ ప్లానింగ్ కిందకే కదా. సో కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది మస్ట్. సో ఏం చెప్తుంది, స్టేట్లో లాస్ ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అందరికీ బిలో 14 అంటే స్టేట్ గవర్నమెంట్ షుడ్ లిజన్ టు దట్. ఎందుకంటే ఇట్ ఈస్ అ బెటర్ పాలసీ. సో ప్రతి ఒక్కరికి ఫ్రీ అండ్ మ్యాండేటరీ ఎడ్యుకేషన్ టిల్ 14 years అనేది ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో అలాంటి సోషియో ఎకనామిక్ రిలేటెడ్ ఎనీ ఆస్పెక్ట్ విల్ కమ్ అండర్ కాంకరెంట్ లిస్ట్. ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ రిలేటెడ్ కానివ్వండి, లేబర్ వెల్ఫేర్, సో ఇండస్ట్రియల్ వర్కర్స్ రిలేటెడ్ కానీ వాళ్ళ జాబ్ కోసం మినిమం వేజెస్ యాక్ట్ లాంటివి కానివ్వండి, ఏవన్నా కూడా కాంకరెంట్ లిస్ట్ సంబంధమే. న్యూస్ పేపర్, బుక్స్, ప్రింటింగ్ ప్రెస్ ఎక్సెట్రా. సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకు కాంకరెంట్ లిస్ట్లో వస్తాయి. సో కాంకరెంట్ లిస్ట్ ఇక్కడ ఉంది కదా 52, దాని కింద వస్తాయి అనమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫర్డ్ 5 subjects టు కాంకరెంట్ లిస్ట్ ఫ్రమ్ స్టేట్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్ మీరు ముందు ఒరిజినల్గా చూస్తే 66 ఉండే, అది 61 అయ్యాయి. సో దీనికి పంపించారనమాట. సో స్టేట్ లిస్ట్ నుంచి కాంకరెంట్ లిస్ట్కి పంపించారు 5 subjects. ఏంటివి అవి అంటే ఎడ్యుకేషన్, ఫారెస్ట్, వెయిట్స్ అండ్ మెజర్, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. సో ఎడ్యుకేషన్, ఫారెస్ట్ 2, వెయిట్స్ అండ్ మెజర్స్ 3, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ 4 అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ 5. సో ఇలా 5 subjectsని స్టేట్ లిస్ట్లో ఉండే బట్ దే మేడ్ ఇట్ యాజ్ అ కాంకరెంట్ లిస్ట్. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి, ఇట్ ఈస్ ఇన్ ది కాంకరెంట్ లిస్ట్. ఫారెస్ట్ అంటే కాంకరెంట్ లిస్ట్. వెయిట్స్ అండ్ మెజర్స్, వెయిట్స్ రిలేటెడ్ ఉంటాయి కదా, వెయిట్స్ మెజర్స్ రిలేటెడ్, అది కాంకరెంట్ లిస్ట్. ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కాంకరెంట్ లిస్ట్. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఇస్ ఆల్సో కాంకరెంట్ లిస్ట్. నెక్స్ట్ సో పార్లమెంటరీ లెజిస్లేషన్ ఇన్ ద స్టేట్ ఫీల్డ్ అంటే పార్లమెంట్ స్టేట్ కోసం ఎప్పుడు లాస్ చేస్తుంది, లాస్ ఎప్పుడు చేస్తుంది అంటే సో డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ అంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ఇంటర్నల్ ఆర్మ్డ్ రెబిలియన్ ఆర్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఎక్స్టర్నల్ వార్, అలాంటి టైంలో నేషనల్ ఎమర్జెన్సీ టైంలో పార్లమెంట్ స్టేట్లో లాస్ చేస్తుంది. ఓకే, వెన్ ఎవర్ స్టేట్ మేక్స్ అ రిక్వెస్ట్. సో ఒకవేళ స్టేట్ విత్ డ్యూ టు ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఆర్ సిచ్యువేషన్స్ ఇఫ్ ఇట్ ఈస్ అనేబుల్ టు డూ లా ఫర్ ఇట్ సెల్ఫ్, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి అకార్డింగ్ టు ఆర్టికల్ 252 నాతోటి అవ్వట్లేదు సో మీరు లా చేయండి అని చెప్పి అడిగితే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కెన్ మేక్ అ లా ఫర్ ద స్టేట్. నెక్స్ట్ టు ఇంప్లిమెంట్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ. సో ఇంటర్నేషనల్ ట్రీటీ అప్పుడు ఏమవుతుంది అని అంటే స్టేట్కి ఓన్లీ దాని రిసోర్సెస్, దాని పర్స్పెక్టివ్ మాత్రమే ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు డూ ఇంటర్నేషనల్ ట్రీటీ సో దట్ ఇట్ కెన్ కవర్ అ కాంప్రహెన్సివ్ అవుట్లుక్. ఓకే, సో ఒక హోలిస్టిక్ వ్యూ కోసం, కాంప్రహెన్సివ్ అవుట్లుక్ కోసం ఇంటర్నేషనల్ ట్రీటీ చేసే దానిపైన కూడా స్టేట్లో లాస్ సెంటరే చేస్తుంది. నెక్స్ట్ ద ప్రెసిడెంట్ రూల్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఫేమస్ కదా ప్రెసిడెంట్ రూల్, ఆర్టికల్ 356. సో ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటి, ఇఫ్ ఇట్ ఆల్ ద గవర్నమెంట్ మిషనరీ ఫెయిల్స్ టు ఫంక్షన్ ఎఫెక్టివ్లీ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద గవర్నర్, ద సెంటర్ విల్ ప్రొక్లైమ్ ప్రెసిడెంట్ రూల్ ఆన్ పర్టికులర్ స్టేట్. సో స్టేట్లో స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా పనిచేయలేకపోతుంది అని గవర్నర్ రికమెండ్ చేస్తే సెంటర్కి, సో దాన్ని అప్పుడు ప్రెసిడెంట్ రూల్ ద్వారా సెంట్రల్ స్టేట్ మీద లాస్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్యూజ్డ్ ఫెడరల్ ఫీచర్. సో ఇందాక మనం చూసాం అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ అనేది ఫెడరల్ ఫీచర్ అని, యూనిటరీ ఫీచర్ అని. సో గవర్నరే కదా ఇప్పుడు రికమెండ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ద మోస్ట్ మిస్యూజ్డ్ ఫెడరల్ ఫీచర్, అంటే ఫెడరలిజంని అఫెక్ట్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్డ్ ప్రావిజన్ ఈజ్ ప్రెసిడెంట్ రూల్. నెక్స్ట్ సో సెంటర్స్ కంట్రోల్ ఓవర్ స్టేట్ లెజిస్లేచర్. సో సెంటర్ మన స్టేట్ లెజిస్లేచర్ అంటే అసెంబ్లీ. సో సెంటర్ అసెంబ్లీని ఎలా కంట్రోల్ చేస్తుంది, ఇక్కడేమో స్టేట్ లాస్ ఎలా చేస్తుంది, పార్లమెంట్ లాస్ చేస్తుంది, ఇక్కడేమో సెంటర్ ఎలా కంట్రోల్ చేస్తుంది అసెంబ్లీని. సో రిజర్వేషన్ ఆఫ్ బిల్ టు ప్రెసిడెంట్ బై గవర్నర్. సో ఇందాక నేను మీకు చెప్పా గవర్నర్ ఏం చేస్తారు అంటే పర్టికులర్ బిల్ని ఆపడం కోసము
ప్రెసిడెంట్కి పంపిస్తారనమాట, ప్రెసిడెంట్ అసెంట్ ఉండాలి ఈ బిల్లుకి అని చెప్పి, అతని డిస్క్రిషన్ మీద. సో అతను ఆర్ ఆమె డిస్క్రిషన్ మీద. సో దానివల్ల ఏమవుతుంది, ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వాలంటే ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వద్దు అని అనుకుంటే ప్రెసిడెంట్ కూడా హోల్డ్లో పెట్టేస్తారు. సో దానివల్ల స్టేట్లో ఆ లా ఇంప్లిమెంట్ చేయడం కుదరదు అనమాట. అలా సెంటర్ అసెంబ్లీని కంట్రోల్ చేస్తుంది, అంటే అసెంబ్లీ అంటే బిల్ని కంట్రోల్ చేస్తుంది, రైట్. నెక్స్ట్, అబ్సల్యూట్ వీటో పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆన్ స్టేట్ బిల్. సో ప్రెసిడెంట్కి మనం ఎగ్జిక్యూటివ్ చదివినప్పుడు చూస్తాము, వీ హ్యావ్ వీటో బిల్స్. సో వీటో పవర్ అనమాట. వీటో పవర్ అంటే అబ్సల్యూట్ వీటో అంటే ఏంటంటే అవుట్ రైట్గా కొట్టి పడేసేయచ్చు. ప్రెసిడెంట్ ఇప్పుడు తన దగ్గరికి బిల్ వస్తుంది, ఒక గవర్నర్, ఇప్పుడు నేను తెలంగాణ గవర్నర్ అనుకోండి, నేనేం చేస్తాను, ప్రెసిడెంట్కి ఐఎమ్ అగెయిన్స్ట్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుందాం. సో నేనేం చేస్తాను, ఈ బిల్ తీసుకెళ్ళి ప్రెసిడెంట్ అసెంట్ అని పైనకు పంపిస్తా. ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, అసలు ఇది వద్దు, ఇది అవసరమే లేదు అని అబ్సల్యూట్ వీటో మొత్తం కొట్టి పడేస్తాడు అనమాట. సో ద బిల్ గెట్స్ ల్యాప్స్డ్. సో అలా అబ్సల్యూట్ వీటో పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆన్ ద స్టేట్ బిల్. సో అలా ప్రెసిడెంట్ మొత్తం కొట్టి పడేయచ్చు అనమాట. నెక్స్ట్, ప్రెసిడెంట్ కెన్ ఆస్క్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ బిల్స్ ఫర్ హిస్ కన్సిడరేషన్ డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో ప్రెసిడెంట్ రిజర్వేషన్ ఆఫ్ బిల్స్ ఫర్ హిస్ కన్సిడరేషన్, అంటే ఎప్పుడైతే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి, వెన్ ఎవర్ ద ఇండియన్ ఎకానమీ ఈజ్ ఇన్ క్రైసిస్, అలాంటి టైంలో ఒక ఎమర్జెన్సీ మనం ప్రొక్లెయిమ్ చేయొచ్చు అనమాట. ఆ టైంలో ప్రెసిడెంట్ చెప్తాడనమాట, మీరు బిల్స్ మీరు ఎందుకంటే శాలరీస్ రిలేటెడ్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, బడ్జెట్ రిలేటెడ్ కానీ ఏవన్నా బిల్స్ కూడా మీరు నా దగ్గరికి పంపాలి, నా అప్రూవల్ తీసుకోవాలి అని చెప్పి ప్రెసిడెంట్ చెప్పే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్, previous sanctions of president is required for certain bills related to interstate trade and commerce. So interstate trade and commerce ante enti ante trade and commerce between different states, lopala state lopala kaadu, interstate between different states. So alanti ట్రేడ్ రిలేటెడ్ కానీ బిజినెస్ కామర్స్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్ అప్రూవల్ తీసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ అంటే ప్రెసిడెంట్ దగ్గర అప్రూవల్ తీసుకున్నాకే మన లెజిస్లేచర్లో మనము బిల్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కంట్రోల్స్ ఆఫ్ సెంట్రల్ కంట్రోల్ ఓవర్ ద స్టేట్ లెజిస్లేచర్. నెక్స్ట్, administrative relationship. So article 256 to 263. So co-extension with legislative power. On concurrent list, parliament can override the state law. So indaka meeku already cheppa, concurrent list annappudu enti, center if it wants to implement the central law, it can override. Ante example, center ku oka law undi, state ku oka law undi. సో ఒకవేళ సెంటర్ డామినెంట్, చెప్పాను కదా ఇందా కాంకరెంట్ లిస్ట్లో సెంటర్ డామినెంట్ అని. సో సెంటర్ చెప్తే స్టేట్ కూడా సెంట్రల్లోనే ఇంప్లిమెంట్ చేయాలి. సో స్టేట్ లోని పక్కన పెట్టేసి సెంట్రల్లోనే ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇందాక చూసాం కదా కాంకరెంట్ లిస్ట్లో ఉంది. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ పాస్ చేసింది ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్. సో throughout the Union of India, మొత్తము all the states and the union territories అన్నిట్లో కూడా మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు స్టేట్ లాస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే నో, ఎందుకు, డామినేటెడ్ బై ద సెంటర్. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద కాంకరెంట్ లిస్ట్. నెక్స్ట్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ స్టేట్ అండ్ ద సెంటర్. ఆబ్లిగేషన్స్ అంటే ఏంటి, ఇంకా మనకి తప్పదన్నమాట, మ్యాండేటరీగా మనము వినాల్సిన కొన్ని ప్రావిజన్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, ద సీఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, గవర్నర్ అండ్ ద అడ్వకేట్ జనరల్. ఓకే, so these three components together is called as the state executive. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పా ఇవన్నీ, కానీ ఫౌండేషన్ కోర్స్ కాబట్టి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే మనకు బాగా గుర్తుంటుంది అని చెప్పి నేను ఇవన్నీ మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను అనమాట. స్టేట్ ఎగ్జిక్యూటివ్ పవర్ షెల్ బి ఇన్ కంప్లయన్స్ విత్ పార్లమెంటరీ లాస్. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉంటాయి, అవన్నీ కూడా పార్లమెంటరీ లాస్ని బ్రీచ్ చేయకూడదు, వయోలేట్ చేయకూడదు.
So they should be in concurrence with the parliamentary laws. Okay, so state executive chesina a decision aina, government geo aina, ordinance aina, anything, they should be in compliance or in concurrence with the parliamentary laws. State executive power shall not override or prejudice the executive power of the center. So state executive center executive power ni override చేయకూడదు. It should be in concurrence with the central executive. Central executive అంటే ఎవరు? PM, Council of Ministers, President and Attorney General. Okay, so state executive, center executive should be in concurrence. So parliamentary laws okati, state executive, parliamentary laws. State executive should not override the executive power of the center. Next, center directions to the state on communication system, maintenance of railways, etc. should be adhered. అంటే సెంటర్ ఒకవేళ డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, అంటే స్టేట్కి చెప్పింది అనుకోండి, కమ్యూనికేషన్ సిస్టమ్ మీద, మెయింటెనెన్స్ ఆఫ్ రైల్వేస్ ఎక్సెట్రా ఇలాంటి టాపిక్స్ మీద ఏదన్నా ఇన్స్ట్రక్షన్ ఇస్తే సెంటర్ స్టేట్కి, స్టేట్ తప్పకుండా వినాల్సిందే. నెక్స్ట్, ఇన్స్ట్రక్షన్ ఇన్ మదర్ టంగ్ టు లింగ్విస్టిక్ మైనారిటీస్ టిల్ ద ప్రైమరీ ఏజ్, ఇది కూడా వినాల్సిందే. సెంటర్ మదర్ టంగ్ రిలేటెడ్, ఎస్పెషల్లీ లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటే ఎవరు? ద Christians, the Muslims, the Jains, Parsis, Buddhist, etc. So వీళ్ళు రిలేటెడ్ మదర్ టంగ్ ఇన్స్ట్రక్షన్ గురించి ఏదన్నా సెంటర్ ఏదన్నా ఆబ్లిగేషన్ చేస్తే స్టేట్ వినాల్సిందే. నెక్స్ట్, డైరెక్షన్స్ అండర్ ఆర్టికల్ 356 ఇఫ్ నాట్ ఫాలోడ్ ఇట్ కెన్ బి అ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్. సో ఆర్టికల్ 356 అంటే ఏంటి? ప్రెసిడెంట్ రూల్. సో 356 ప్రకారం ఈ డైరెక్షన్స్ వినకపోతే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సో సెంటర్ కెన్ ప్రొక్లెయిమ్ ప్రెసిడెంట్స్ రూల్. సో సెంటర్ ఏం చేస్తుంది? నేను చెప్పింది నువ్వు వినట్లేదు, సో కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అయ్యింది అంటే కాన్స్టిట్యూషన్ వైలెన్స్ జరిగింది, సో నేను నీ మీద పవర్ తీసుకుంటాను అని ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తారు స్టేట్లో. సో ప్రెసిడెంట్ రూల్ ఈజ్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ ద పార్లమెంట్ ఓవర్ ద స్టేట్ అసెంబ్లీ. ఓకే, సో this is something you have to remember about the obligation of center and states. Next, mutual delegation of functions. So mutual ga డెలిగేట్ చేసుకునే ఫంక్షన్స్ ఏంటి బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్? ఈ టాపిక్ కొంచెం డ్రై ఉంటుంది, ఇవన్నీ మనము మెమరైజేషన్తో మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. ఎంత ఎగ్జాంపుల్స్తో ట్రై చేస్తే, అంటే ఎంత కుదిరితే అంత ఎగ్జాంపుల్స్తో చెప్పి మీకు అర్థమయ్యేలా చేస్తున్నాను, బట్ దెన్ మీరు ఎంత మెమరైజ్ చేస్తేనే ఈ టాపిక్ గుర్తుంటుంది. ఇవి కమింగ్ టాపిక్స్ కొంచెం ఏంటంటే టఫ్ ఉంటాయి అన్నమాట. టఫ్ ఉండటం వల్ల మీకు అబ్బా పాలిటీ ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది, కానీ ఇక్కడ మీ విల్ పవర్ చూపించాలి. ఇక్కడ మీరు ఎక్కువైతే మెమరైజ్ చేసి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు, బట్టి కొట్టకుండా కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవడం, కాన్సెప్ట్ మెమరైజ్ చేస్తే మీకు ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, సో mutual delegation of functions. So article 258, the president can request governor for the use of state machinery with the state consent is mandatory. So ఎప్పుడన్నా స్టేట్ మిషనరీ అంటే స్టేట్ పోలీస్ ఫోర్స్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ మీరు ఏమంటారు ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఈ క్యాడర్లో చూస్తే ఎప్పుడైతే ఎలక్షన్స్ టైం వస్తుందో, సో మన మిషనరీని కేరళ నుంచి పంజాబ్ దాకా కూడా ఎటు అంటే అటు పంపిస్తూ ఉంటారనమాట మన స్టాఫ్ని. సో అలాంటప్పుడు ప్రెసిడెంట్ రిక్వెస్ట్ చేయాలి గవర్నర్ని, మీ స్టేట్ మిషనరీని, మీ స్టేట్ రిసోర్సెస్ని మేము వాడుకుంటాము అని రిక్వెస్ట్ చేస్తే మాత్రమే స్టేట్ ఒప్పుకుంటుంది. అంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ అనమాట, స్టేట్ కన్సర్న్ ఈస్ మ్యాండేటరీ. సో అప్పుడు ప్రెసిడెంట్ గవర్నర్ని రిక్వెస్ట్ చేస్తాడు, మీ స్టేట్లో ఉన్న రిసోర్సెస్ని, మెషినరీని నేను వాడుకోవచ్చా, మేము వాడుకోవచ్చా అని. నెక్స్ట్ 258A, governor can request president for use of central executive machinery, union consent is mandatory. సో ఇప్పుడేంటి, గవర్నర్ ప్రెసిడెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు, సెంట్రల్ మిషనరీని నేను వాడుకోవచ్చా, సెంట్రల్ రిసోర్సెస్ని నేను వాడుకోవచ్చా అని. సో ఇక్కడ యూనియన్ కన్సెంట్ ఇస్ మ్యాండేటరీ. సో వైస్ వర్సా అనమాట. ఫస్ట్ దాంట్లో ప్రెసిడెంట్కి కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ కావాలి కాబట్టి ప్రెసిడెంట్ అడిగాడు, సెకండ్ దాంట్లో స్టేట్కి కావాలి కాబట్టి గవర్నర్ అడుగుతున్నాడు. సో వైస్ వర్సా అనమాట. పార్లమెంట్ కెన్ ఎంట్రస్ట్
executive functions of the center to the states. If parliament does it by law, not consent of state is necessary. So parliament can entrust the executive functions of the center to the state. So ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో సెంటర్వి కొన్నిసార్లు స్టేట్కి ఇవ్వచ్చు అనమాట. అంటే ఏంటి, అపాయింట్మెంట్స్ అవ్వచ్చు. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అపాయింట్మెంట్స్ అయ్యి ఉండొచ్చు, కమిషన్స్ని అపాయింట్ చేయడం, కమిటీస్ని అపాయింట్ చేయడం ఎక్సెట్రా. ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని కొన్నిసార్లు పార్లమెంట్ స్టేట్కి అలొకేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, cooperation between the center and state. So full faith and credit clause. States and center shall respect the public acts, records and judicial proceedings of all other states. So కోఆపరేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ ఏంటి అంటే, సో స్టేట్స్ అన్నీ కూడా, స్టేట్ కానీ సెంటర్ కానీ ఎగ్జిస్టింగ్ స్టేట్ లాస్, సెంట్రల్ లాస్ని అన్నిటినీ రెస్పెక్ట్ చేస్తూ దాన్ని బట్టి మాత్రమే వాళ్ళు యాక్ట్ చేయాలి. ఇన్ అకార్డింగ్స్ టు దోస్ లెజిస్లేషన్స్ ఓన్లీ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ మస్ట్ యాక్ట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, సుప్రీంకోర్టు ఒక రూల్ జడ్జిమెంట్ ఇచ్చింది. సో హైకోర్టు అంటదా సుప్రీంకోర్టు కదా ఇచ్చింది నాకేం సంబంధము అని? నో. So we have to adhere to the Supreme Court judgments, which is at the higher level, which is at the center of the judiciary. Alane all the public acts కానీ, రికార్డ్స్ కానీ, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ అన్నీ కూడా. సో ఈవెన్ మనం హైకోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ మనం వేరే స్టేట్ ప్రొసీడింగ్స్ని రిఫరెన్స్గా వాడతాము. వేరే హైకోర్టులో జరిగిందంట ఇది. ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1 కేసు ఉంది. సో మహారాష్ట్రలో ఈ కేసు ఆల్రెడీ ఇలాంటి సిమిలర్ కేసు జరిగిందంట. సో ఇది దాని రిఫరెన్స్ తీసుకొని మనం జడ్జిమెంట్ ఇవ్వచ్చు అనమాట. సో అలాంటి రిఫరెన్స్ తీసుకోవడం, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ గురించి కానీ, లాస్ గురించి కానీ, రికార్డ్స్ గురించి కానీ మనము అలాంటి కోఆపరేషన్, అలాంటి షేరింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్. సో పార్లమెంట్ కెన్ మేక్ అ లా. Judiciary can't intervene. Article 262. So Interstate River Dispute Act అనేది 1956లో వచ్చింది. ఓకే, సో ఇంటర్స్టేట్ రివర్ వాటర్, సో ఇంటర్స్టేట్ రివర్, సి మనకు తెలుసు ప్రతి ఒక్క రివర్ కూడా ఇట్ ఫ్లోస్ త్రూ మల్టిపుల్ స్టేట్స్. సో ఒక స్టేట్ ఏమంటుంది, ఇక్కడ ఈ ఎంక్రోచ్మెంట్ నాది ఎక్కువ ఉంది కదా, నేను ఎక్కువ వాడుకుంటాను అని. ఇంకో స్టేట్ ఏమంటుంది, లేదు నాది డ్రాట్ ప్రోన్ ఏరియా కాబట్టి నేను ఎక్కువ రివర్ వాటర్ వాడుకుంటాను అంటారు. సో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో దీని మీద లా చేయాలి అంటే హూ ఈస్ ఎంపవర్డ్, హూ ఈస్ ఎంటైటిల్డ్ టు అ లా ఆన్ సచ్ సబ్జెక్ట్ ఈస్ ద పార్లమెంట్. సో పార్లమెంట్ విల్ మేక్ అ లా ఆన్ ద ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డిస్ప్యూట్స్. సో దీంట్లో పార్లమెంట్ లా చేశాక సుప్రీం కోర్ట్ ఈజ్ నాట్ అలౌడ్ టు ఇంటర్వీన్ ఇన్ దీస్ మ్యాటర్స్. ఎందుకంటే జ్యుడిషియల్ రివ్యూ ఉంది. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, మేము సాటిస్ఫై అవ్వలేదు, మాకు వాటర్ అలొకేషన్ తక్కువ ఉంది, మేము సాటిస్ఫై అవ్వలేదు అని సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తారు. సో సుప్రీంకోర్టు షుడ్ నాట్ ఇంటర్వీన్ అని చెప్పి ఆర్టికల్ 262 చెప్తుంది. 262. సో సుప్రీంకోర్ట్ కెనాట్ ఇంటర్ఫియర్ అని చెప్తుంది అనమాట. సో ఇంటర్స్టేట్ రివర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 వాజ్ ఎనాక్టెడ్. సో ఈ యాక్ట్ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్స్టేట్ రివర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఎప్పుడు అంటే 1956. సో అర్థమవుతుందా? నెక్స్ట్ కమ్స్ ద ఆల్ ఇండియా సర్వీసెస్. సో ఆల్రెడీ చెప్పాను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. సో ఆల్ ఇండియా సర్వీసెస్ అండర్ ఆర్టికల్ 312. సో పార్లమెంట్ కెన్ క్రియేట్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్. సో ఇప్పుడు 3 ఉన్నాయి కదా, 3 సర్వీసెస్ ఉన్నాయి. సో దీన్ని ఇంకా యాడ్ చేయాలి అంటే పార్లమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే రాజ్యసభ అప్రూవల్ ఇస్ నెసెసరీ విత్ మెజారిటీ ఆఫ్ 2/3 మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. సో బై రాజ్యసభ మీకు ఇక్కడ అర్థం కావాలి రాజ్యసభ ఎందుకు వచ్చిందని. బికాస్ రాజ్యసభ ఇస్ నథింగ్ బట్ ద స్టేట్ రిప్రజెంటేషన్. how the members of Rajya Sabha are elected? They are elected by the state MLAs. సో స్టేట్లో వాళ్ళు రిప్రజెంట్ చేయడానికి రాజ్యసభ ఎంపీస్ని పంపించారు. సో రాజ్యసభ ఎప్పుడైతే 2/3 మెజారిటీ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ తోటి అప్రూవ్ చేస్తుందో అప్పుడు మాత్రమే పార్లమెంట్ కెన్ క్రియేట్ అడిషనల్
All India Services. Next, states cannot impose any major punishment and ultimately responsible to President of India. సో మేజర్ పనిష్మెంట్స్ కానీ అలాంటివి అంటే ఎవరికి మేజర్ పనిష్మెంట్స్, ఆల్ ఇండియా సర్వెంట్స్కి మేజర్ పనిష్మెంట్స్ ఏది కూడా ఇవ్వటానికి లేదు, ఎందుకంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ రిలేటెడ్ కూడా మనకి పవర్ ఎక్కడ ఉంటుంది అని అంటే సెంటర్ దగ్గర ఉంటుంది. అపాయింటెడ్ బై గవర్నర్ బట్ కెన్ బి రిమూవ్డ్ బై ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు అపాయింట్మెంట్స్ ఎలా జరుగుతాయి, గవర్నర్ ఇస్తాడు. ఇప్పుడు మన టీజీపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ అపాయింట్మెంట్ చేయాలి అని అంటే రెస్పెక్టివ్ స్టేట్ గవర్నర్స్ చేయాలి. బట్ వాళ్ళు రిమూవల్ ఎలా చేయాలి అంటే వాళ్ళు రిటైర్ అయిపోతే ఇట్స్ వెల్ అండ్ గుడ్. మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, అతను రిటైర్ అయిపోతున్నారు, సో అది ప్రాబ్లం కాదు. కానీ రిమూవ్ చేయాలి అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో సెంటర్ దగ్గర ఉందన్నమాట పవర్. నెక్స్ట్, Parliament can create a joint public service commission. Joint ante if it is made, the service is meant for 2 or more states. So rendu kanna ekku states ki ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ని అడాప్ట్ చేస్తే దాన్ని జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాం అనమాట. సో ఇది ఎవరి వల్ల చేస్తాము, ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ ది గవర్నర్. ప్రెసిడెంట్ కెన్ రిక్వెస్ట్ యూపీఎస్సీ టు సర్వ్ స్టేట్స్. సో యూపీఎస్సీ కొన్నిసార్లు ఎగ్జామ్ కండక్ట్ చేయమని రిక్వెస్ట్ చేయొచ్చు, లేదంటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే కొన్ని రిక్రూట్మెంట్స్ ఎప్పుడైతే అందరికీ 2-3 స్టేట్స్కి సిమిలర్గా ఉంటాయో అవి సెంటర్ని కండక్ట్ చేయమని మనం యూపీఎస్సీని రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో అలాంటి వాటికి అండ్ రిలేషన్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీస్ అప్పుడు మీకు తెలుసు ప్రెసిడెంట్ రూల్ అప్పుడు కానీ, నేషనల్ వార్ కానీ, లేదంటే ఎమర్జెన్సీ టైంలో కానీ, ఆర్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ఈ 3 ఎమర్జెన్సీస్ ఉన్నాయి కదా, ఈ 3 ఎమర్జెన్సీస్ టైంలో మనకి సెంటర్ ది మెజారిటీ ఆఫ్ పవర్. సో ఏమేమి ఎమర్జెన్సీస్ ఉన్నాయి మనకి, నంబర్ 1 నేషనల్ ఎమర్జెన్సీ, నంబర్ 2 we have the president's rule, number 3 we have the financial emergency. So ఈ 3 ఉన్నప్పుడు పార్లమెంట్ విల్ ఓవర్టేక్ ద స్టేట్ అసెంబ్లీ. సో పార్లమెంట్ లాస్ చేస్తుంది ఈ 3 కండిషన్స్లో. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు మెమరైజ్. నెక్స్ట్, other provisions. So governor is appointed by the president, enjoys office during the pleasure of the president. అంటే గవర్నర్ అపాయింట్మెంట్ అండ్ గవర్నర్ ని తీసేయటం అంటే ప్లెజర్ ఆఫ్ గవర్నర్ అంటే మనకి ప్రిస్క్రైబ్డ్ మీనింగ్ లేదు, డెఫినేషన్ అంటే until unless governor wishes to remove and change the governor can enjoy the post of the గవర్నర్స్ పోస్ట్. ఓకే, సో ప్రెసిడెంట్ ఏంటంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అండ్ గవర్నర్ కెన్ కంటిన్యూ అంటిల్ అన్లెస్ ద ప్రెషర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈస్ అప్హెల్డ్. ఓకే, సో నెక్స్ట్, center has responsibility to protect the state from internal disturbances or external aggression, war, to carry the government according to the provisions of the constitution. So ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ, వార్ కానీ, ఇంకా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు సెంటర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే స్టేట్స్ని ప్రొటెక్ట్ చేయడం. ఓకే, సెంటర్ దగ్గర వీ హ్యావ్ వెరైటీ ఆఫ్ సర్వీసెస్, మిలిటరీ, పారామిలిటరీ సర్వీసెస్ ఎక్సెట్రా. సో సెంటర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే స్టేట్స్ని ప్రొటెక్ట్ చేయడం. సో ఇది బేసికలీ ఏం చెప్తుంది అని అంటే, ఇందాక మనం ఎమర్జెన్సీస్ చూసాం కదా, నేషనల్ ఎమర్జెన్సీ కానీ ప్రెసిడెంట్ రూల్ వచ్చినప్పుడు స్టేట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది, సెంటర్కి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్. సో అపాయింటెడ్ బై ద గవర్నర్ బట్ కెన్ బి రిమూవ్డ్ బై ప్రెసిడెంట్ ఓన్లీ. సో ఇదేంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ లాగే, రైట్? appointed by the governor but removed by the president of India. In the same way, appointed by the governor, state election commissioner kuda appointed by the governor, removed by the president of India. So ivanni enti center authority chupistundi anamata. Next, extra constitutional bodies or devices. Bodies,
సో ఇవన్నీ ఏంటి అంటే ఈవెన్ దో మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు, బట్ దే ఆర్ హ్యావింగ్ రోల్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్. అంటే సెంటర్ స్టేట్ మెంబర్స్ అందరూ కూడా దాంట్లో ఉంటారు. సో యు ఆల్ నో నీతి ఆయోగ్, ఇట్ వాజ్ అడాప్టెడ్ ఆన్ 1st January 2015. సో 2015 1st January రోజు ప్లానింగ్ కమిషన్ was replaced by the Niti Aayog on 1st January 2015. So Niti Aayog is a decentralized body. ఓకే, సో మనం ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ డిఫరెన్సెస్ ఏం చెప్పాము, బట్ నీతి ఆయోగ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ప్రిపేర్ స్ట్రాటజీస్ ఫర్ ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సో సోషియో ఎకనామిక్ వెల్ఫేర్ రిలేటెడ్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి నీతి ఆయోగ్ వేరియస్ స్ట్రాటజీస్ని ఫార్ములేట్ చేస్తుంది. సో దట్ ఈస్ అ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ నీతి ఆయోగ్. సో ఇలానే మనకి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ డివైజెస్ లైక్ bodies like Niti Aayog, National Integration Council, UGCs, Union Grants Commission, Central Councils, etc. So ఇట్లాంటివన్నీ కూడా మనకి ఉన్నాయి. నెక్స్ట్ ఫినాన్షియల్ రిలేషన్స్. సో ఇంకా 5 minutes ఉంది కాబట్టి ఫినాన్షియల్ రిలేషన్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. అండ్ టేక్ అ బ్రేక్ అండ్ విత్ ఇన్ 5 minutes ఎకానమీ క్లాస్ విల్ బి స్టార్టెడ్. ఓకే, సో థ్యాంక్ యూ. ప్లీజ్ ఈ టాపిక్ డ్రై ఉంటుంది, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ మెమరైజింగ్. క్లాస్ వినగానే మనం మెమరైజ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి రిటెన్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది క్లాస్ విన్నాక. సో ఇప్పుడు ఎకానమీ క్లాస్ అయిపోయాక జస్ట్ అఫ్ కోర్స్ అది పడుకునే టైం, బట్ దెన్ ఒక్కసారి ట్రై చేయండి తిప్పడానికి. అదర్వైజ్ రేపు మార్నింగ్ లేచాక ఇవి రివైజ్ చేస్తుంటే మళ్ళీ చెప్తున్నాం, ఫౌండేషన్స్ మనం ఎంత బాగా వేస్తే దానిపైన మనం అన్ని ఫ్లోర్స్ కట్టొచ్చు. సో ఇన్ ద సేమ్ వే ఇఫ్ యువర్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఇస్ వెరీ వెల్, యాక్చువల్లీ మీకు ఎన్సీఆర్టీ కాదు ఇంకా కొంచెం డెప్త్ నాలెడ్జ్ కూడా ఇస్తున్నాం మీకు అన్నీ క్లియర్గా అర్థం అవ్వాలి అని చెప్పి. సో డెప్త్ నాలెడ్జ్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని. సో మేక్ ష్యూర్ యు ఆర్ రివైజింగ్ ఎవ్రీథింగ్, యు ఆర్ రివైజింగ్ అండ్ యు ఆర్ గివింగ్ ప్రాపర్ రివిజన్. అప్పుడే మీకు మీరు న్యాయం చేసుకున్నట్టు. ఇప్పుడు మనం కోర్స్ తీసుకున్నాము, జాయిన్ అయ్యాము, సో మనము న్యాయం ఎలా చేస్తాము అని అంటే బై రివైజింగ్ ఇట్ అండ్ బై రీడింగ్ ఇట్ ప్రాపర్లీ. అండ్ ఆల్సో ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్లీజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. మీకు నంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి పాలిటీ మీద, ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు బయట మార్కెట్లో చాలా బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ బుక్స్ అన్నీ కూడా మీరు చదివితే ఏమవుతుందంటే, ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మీకు కాంప్రహెన్సివ్గా అవుతుంది ప్రిపరేషన్. ఓకే, ఈ కాన్సెప్ట్ని ఇలా చదవాలి, ఆ క్వశ్చన్ ఇలా అడుగుతున్నారు, సో ఈ కాన్సెప్ట్ని ఇలానే కాదు వేరే పర్స్పెక్టివ్లో కూడా చదవాలి. ఎగ్జామినర్ ఎలా క్వశ్చన్ అడుగుతాడని మనకు తెలియదు. సో మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఓకే ఎగ్జామినర్ ఇలా అడుగుతున్నాడు క్వశ్చన్స్, సో మనం ఇలా ప్రాక్టీస్ చేయాలి అనే ఐడియా మనకు వస్తుంది. సో అందుకు మనము అవి చేయాలి. ఓకే.